Step into Value Zone Hypermart Patanjali 2024 ఎన్నికలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని విధంగా శరవేగమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడుతున్నట్టు ఒక్కొక్కరి నుంచి ప్రకటనలు. ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన అంశం ఏంటంటే అనకాపల్లి రాజకీయంలో ఒక సరికొత్త మార్పు ఏమైనా జరగబోతోందా, వినూత్నమైన డెసిషన్తో ముందుకు వెళ్తోంది మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గారి కుటుంబం. సో తన ఫ్యామిలీతో పాటు తన ఫాలోవర్స్తో సహా వైసీపీ పార్టీని వీడుతున్నట్లు ఆయన ప్రకటించిన నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతోంది, ఇంత స్పీడ్గా ఏపీ పాలిటిక్స్లో జరుగుతున్న మార్పులు ఏ విధమైనటువంటి ఒక సెన్సేషనల్గా మారబోతున్నాయి అనే అంశం కూడా. సో ప్రజెంట్ మనతో పాటు దాడి రత్నాకర్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి దాడి వీరభద్ర గారు వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత ఆయనైతే అందుబాటులో లేరు, కానీ రేపు చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలిసిన తర్వాత తన డెసిషన్ ఏంటో ఆయన చెప్తామంటున్నారు. ప్రస్తుతానికైతే దాడి రత్నాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఇప్పటి వరకు వైసీపీతో ఉన్న కుటుంబం ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ మాతృ సంస్థలోనికి వెళ్ళాలి అని ఎందుకు నిర్ణయించుకుంది, అక్కడే మాకు సముచితమైన ప్రాధాన్యత ఉంటుంది అని ఈ కుటుంబం ఎందుకు భావిస్తుంది అనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. రత్నాకర్ గారు, ఏం జరుగుతోంది అసలు? వైఎస్ఆర్ పార్టీలో కొన్ని అవమానాలకి లోన్ అవ్వడం జరిగింది. సో ఏదేమైనా ముందు నుంచి మేము ఆ గౌరవం ఉండాలి రాజకీయాల్లో అనేటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసాం. కాబట్టి అటువంటి రాజకీయాన్ని మేము కూడా కోరుకున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగినటువంటి అవమానాలు జరిగినాయి. దాన్ని నాయకుడి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ 3 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాం. అయినా ఆయన మాకు ఈ రోజు వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ విధంగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మా గౌరవాన్ని సముచితమైనటువంటి స్థానాన్ని మాకు ఎక్కడైతే దొక్కుతుందో అక్కడే ఉంటే మంచిది అనేటువంటి అభిప్రాయానికి మా క్యాడర్ కానీ మా శ్రేయోభిలాషులు కానీ అందరినీ సమాలోచనలు జరిపి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయానికి లోబడే ఈవేళ రాజీనామాని సమర్పించడం జరిగింది. మీరు రాజీనామా లెటర్ని ఇలా రిలీజ్ చేసిన వెంటనే మీకు ట్యాగ్ చేస్తూ గతంలో జగన్ గారు మీ కుటుంబాన్ని మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నాను అనే మాట ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. సో ఎందుకు అంత గ్యాప్, ఆ డిస్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ 3 years నుంచి ట్రై చేస్తున్నా అంటే ఎక్కడ అడ్డుతున్నారు, ఎందుకు అడ్డుతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? స్థానిక నాయకులు కానీ కోఆర్డినేటర్స్ కానీ మరి చొరవ చూపుకొని దాని సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. సాధారణంగా ఏ పార్టీలో అయినా రీజనల్ పార్టీస్లో ముఖ్యంగా ఏమైనా సమస్యలు ఉంటే ద్వితీయ శ్రేణి నాయకుల సమస్యలు కూడా పరిగణలోకి తీసుకొని కార్యకర్త సమస్య కూడా ఏమైనా ఉంటే దాన్ని పరిష్కరించుకుంటారు. పరిష్కరిస్తేనే పార్టీ మనుగడ ఉంటుంది. మరి అటువంటిది మనకి ప్రామిస్ చేసినటువంటి ప్రామిస్లన్నీ కూడా పక్కన పెట్టి ఒక మాజీ మంత్రి ప్రస్తుత జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ ఇవాళ మేము కూడా నాయకుడిని కలవలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి మా దగ్గరికి వచ్చేటువంటి ప్రజల సమస్యలు మేము ఏ విధంగా తీర్చగలుగుతామో, అలాగే మాకున్న నాయకులకి మా వెనక తిరిగేటువంటి కార్యకర్తలకి ఏ విధమైన భరోసా ఇవ్వగలుగుతాం. కాబట్టి అటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగడం అవసరమా? మనకి ప్రజలకి సేవ చేయాలనేటువంటిదే రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాం. ప్రధాన ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలని. ప్రజలకి సేవ చేయడానికి, సమస్యల్ని తీర్చడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకపోతే, ఉదాహరణకి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ సమస్య ఉంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారే ఫ్యాక్టరీని తెరిపిస్తామని మనం హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఓదార్పు యాత్రలో చేయడం జరిగింది. మేము కూడా ధర్నాలు చేసాం. కాబట్టి దాన్ని ప్రజా సమస్యలు దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి అభ్యర్థిద్దామని కూడా అపాయింట్మెంట్ అడిగితే మనకి అవకాశం కుదరలేదు. అటువంటి అనేక సమస్యలు ఉన్నాయి అనకాపల్లి పరిధిలో. కాబట్టి ఆ సమస్యలను మా నాయకుడికి వివరించలేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు మరి మేము కూడా కింద వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఆ విధంగా తప్పనిసరిగా అందుబాటులో ఉండేటువంటి నాయకులు అవసరం. కాబట్టి అలాగే సుస్థిరమైన మా విలువని కాపాడేటువంటి పార్టీలో నాయకులతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటిది మా అభిప్రాయం. కాబట్టి మా పూర్వపు పార్టీని మళ్ళీ తిరిగి మా మాతృ పార్టీలోకి వెళ్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. రత్నాకర్ గారు, మీరు చెప్తున్నట్టు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ అవి పరిష్కారం విషయంలో కూడా చర్చించడానికి మాకు అపాయింట్మెంట్ దొరకలేని పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు అనకాపల్లి పాలిటిక్స్ వరకు వస్తే మీరు ఒక బలమైన కుటుంబం, ఇక్కడ మీకు ఒక మంత్రి ఉన్నారు, ఇన్ఛార్జెస్ కూడా చాలా మందినే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసే పరిస్థితి లేదు అంటారా? అంటే వాళ్ళ
ఫోకస్కి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం మీకు రావట్లేదు అంటారా? ప్రాబ్లమే వాళ్ళతో కాబట్టి వాళ్ళు అవకాశం ఎట్లా ఇస్తారు? సో ప్రాబ్లం వాళ్ళు అయినప్పుడు, ఇప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేతోనే ప్రాబ్లము, మంత్రి అయ్యారు, మంత్రితోనే ప్రాబ్లం అన్నప్పుడు ఆ సమస్యను ఎవరు పరిష్కరించాలి? దానికి ఇంకా పైన ఉన్నటువంటి నాయకులు, అంటే మా నాయకుడు, అధినాయకుడు పరిష్కరించాలి. మరి అటువంటి అధినాయకులు మనకి సమయం కేటాయించలేనప్పుడు, అధినాయకులు మనకు అవకాశం ఇవ్వలేనప్పుడు మనం కూడా మనకు అవకాశం ఇచ్చేటువంటి నాయకత్వంలో పనిచేయాలనేటువంటిది మా అభిప్రాయం. ఇప్పుడు మళ్ళీ మాతృ సంస్థలోనికి వెళ్తామంటున్నారు. మొదట మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు వైసీపీలో ఒక ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు, మీకంటూ సముచితమైన ప్రయారిటీ ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ అవేవి అసలు రీచ్ కాలేకపోయిన పరిస్థితి ఉందంటారు? 100% అండి, ఏది కాలేదు. మా ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టండి, వాళ్ళు ఏవైతే మాకు ప్రామిస్ చేశారో ఒక్క ప్రామిస్ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టే ఈవేళ మేము ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగాం. మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా, ఏ స్థాయి నాయకుడైనా, కోఆర్డినేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఒక్కరిని చెప్పానండి, దాడి రత్నాకర్కి, దాడి వీరభద్ర గారు మా పార్టీ తరపున ఈ లబ్ధి పొందారు, మేము వాళ్ళకి పదవి ఇచ్చాము, మేము వాళ్ళకి పని చేసి పెట్టాము, మా అధికార పార్టీ మా అధికారాన్ని వాళ్ళు వాడుకున్నారు అని ఎవరైనా చెప్పానని మేము రాజకీయాలు వదిలేస్తాం. కాబట్టి మేము ప్రజల కోసమే ఏదైనా అడిగాం తప్ప మా సొంతానికి ఈ రోజు కూడా పార్టీని ఉపయోగించుకోలేదు. కాబట్టి పార్టీకి మేము ఉపయోగపడ్డాం తప్ప పార్టీ మాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. పార్టీ పరంగా చూస్తే ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీనే అని మంత్రులు కూడా చెప్తున్నారు, ఓపెన్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మీరు మీ రాజీనామా లేఖ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు కూడా మీ మంత్రి, అనకాపల్లి మంత్రి గారు, సో వెండిపోటు పొడిచే వాళ్ళు పార్టీలో ఉండే కన్నా బయటకు వెళ్ళిపోతే బెటర్ అంటున్నారు. రెండొకటి, గెలిచే కెపాసిటీ లేని వాళ్ళని అధిష్టానమే బయటకు పంపిస్తోంది. ఇప్పుడు కొత్తగా బయటకు వెళ్ళే వాళ్ళ వల్ల వచ్చే నష్టం కూడా లేదని, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అదే మంత్రి గారు చెప్పారు కదా, గెలిచే అవకాశం లేనటువంటి వాళ్ళకి బయటకు పంపిస్తారని. అందుకే ఆయన కూడా బయటకు పంపించారుగా, ఆయనకే సీట్ లేదన్నారుగా. మరి అంటే ఆయన గెలిచే అవకాశం ఉన్నాడా? మరి ఆయనకి ఎందుకు సీట్ ఇవ్వలే? ఆయనే తీసుకోమనండి అనకాపల్లి సీటు. మేమే వద్దాం లేదు కదా, మేము అమర్ గారిని సీట్ ఇవ్వద్దని మేము ఏ రోజు అనలేదే, అమర్ గారిని ఎమ్మెల్యే పోటీ చేయొద్దని మేము ఏ రోజు అనలేదే. పోటీ చేయమనండి సార్, ఇప్పుడైనా పోటీ చేయమనండి అమర్ గారిని. అంత సత్తా, అంత నాయకత్వ పటిమ, ఇక్కడ అంత బలం ఉండేటువంటి వాళ్ళు అయితే లెట్ దెమ్ కంటెస్ట్ చేయమనండి. ప్రజలు తీర్పిస్తారు. అంతేగాని ఊరికే కాపీ పేస్ట్, మనుషులు మారినప్పుడల్లా డైలాగ్ ఒకటే, మనుషుల పేర్లు మారుతాయి అంతే. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ అదే డైలాగ్ వాడతారు. మరి అలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు పార్టీకి నష్టం జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. తెలుసుకునే సమయం వస్తుంది, తెలుసుకునే టైంకి చేతులు కాలిపోతాయి. ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్కి ముందుగానే అనకాపల్లిలో పోటీ చేయాలి, గెలవాలి అనే ఒక వ్యూహంతో ముందు నుంచి ఉన్నారా? టీడీపీ నుంచి, అంటే మీ మాతృ సంస్థ నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకున్న తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారా? ఏం అష్యూరెన్స్ లేదండి, టీడీపీ నుంచి ఏం అష్యూరెన్స్ లేదు. మేము చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడగడం జరిగింది, మాట్లాడదామని. రేపు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము అష్యూరెన్స్ లేకపోతే కంపల్సరీగా పోటీ చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళని మేము కన్సల్ట్ చేయలేదు. కాబట్టి వారు కూడా అదే సహృదయంతో మళ్ళీ మనందరం పాత రిలేషన్షిప్స్ కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో వారు కూడా ఆత్మీయంగా రమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి దాని వరకే పరిమితం చేసి రేపు చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని కలుస్తా ఉన్నాం. వారితో చర్చించిన పిదప అప్పుడు తప్పకుండా పార్టీ ఇదివరకు ఏ విధంగా అయితే పార్టీ బలోపేతం కోసం పనిచేస్తా ఉన్నామో, ముఖ్యంగా బీసీలకి వెనుదనుగా ఉండేటువంటి పార్టీ, అలాగే ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి లీడర్లు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి మేము కూడా అదే కోవలో చెందినటువంటి వాళ్ళం. కాబట్టి మా అందరం కలిసి ప్రయాణం చేసి తప్పకుండా ఈ రాష్ట్రానికి అలాగే అనకాపల్లి ప్రాంత ప్రజలకి మేలు జరిగే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా పూర్తి స్థాయిలో మా సమయాన్ని కేటాయిస్తామని తెలియజేస్తాను. రత్నాకర్ గారు, వెస్ట్ ఇచ్చాం, గెలవలేకపోయారు, ఇప్పుడు ఎంపీ కూడా ఆఫర్ చేస్తున్నాం అంటే ఇది కాదా ప్రయారిటీ ఇవ్వటం అనేది వాళ్ళ వెర్షన్. సో మీరు దీన్ని ఎందుకు రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది? ఇప్పుడు అనకాపల్లిలో గాజువాకలో ఇంకో క్యాండిడేట్కి ఇస్తా అంటున్నారు, చోడవరంలో ఒకరికి ఇస్తా అంటున్నారు సీటు. మరి అందరూ మాకు సీట్లు వద్దని ఎందుకంటా అన్నారు? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒరిస్సాలో ఎందుకు పోటీ చేయలేరు? చేయొచ్చు కదా, అక్కడ కూడా వెళ్ళి. లేకపోతే ఢిల్లీలో ఎందుకు పోటీ చేయలేరు? చేయొచ్చు కదా. అలాగే నాకు కూడా ఇప్పుడు ఇక్కడ నా అనకాపల్లిలో మా బలం ఉండి, అనకాపల్లిలో మా నాన్నగారు చేసినటువంటి అభివృద్ధి ఉండి, మాకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉండగలిగి
ఇవాళ మమ్మల్ని వెస్ట్ తీసుకెళ్ళి అక్కడ పోటీ చేయమంటే దాని కారణంగా ఓడిపోయాం. అది కూడా మేము తెలుసుకున్నాం. అందుకనే మా వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద నన్ను కంటిన్యూ అవ్వమంటే నేను కంటిన్యూ అవ్వనని చెప్పి తిరిగి అనకాపల్లికి రావడం జరిగింది. మొన్న కూడా ఆడార్ ఆనంద్ కుమార్ గారికి ఇచ్చే ముందు వెస్ట్ మీరు పోటీ చేయండి అని నన్ను పిలిచి అడగడం జరిగింది. నేను అనకాపల్లి ప్రాంత పరిధిలో తప్ప వేరే చోట నేను పోటీ చేయనని స్పష్టంగా చెప్పాను. ఈవేళ మేము మొహమాట పడట్లేదండి. ఎందుకంటే మా బలం ఉన్న చోట బలం ప్రదర్శించుకోవాలి, కానీ బలం లేని చోట వెళ్ళి మనం బలం ప్రదర్శిస్తామంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల ఆ విధంగానే మేము ఈ రోజుకి కూడా అది తప్పుడు నిర్ణయం అని మేము అనుకుంటా ఉన్నాము వెస్ట్లో పోటీ చేయడం అనేటువంటిది. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ 2024లో అనకాపల్లిలో ఎలాంటి మార్పు చూడబోతున్నాం అనొచ్చు. మీరు చెప్పారు ఆల్రెడీ, ఇక్కడ ఒక స్థానికంగా బలం ఉన్న నేతల్ని వేరే చోట బలహీనమైన ప్రాంతాల్లో పడేస్తే ఎట్లా గెలిచి చూపించగలగము అని. సో ఇప్పుడు మీ సత్తా ఎట్లా చూపించబోతున్నారు? పార్టీని బయటకు వెళ్ళారు కాబట్టి ఆల్మోస్ట్ మళ్ళీ మీ కాన్ఫిడెన్స్ చూస్తే అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచి అక్కడ ఏం జరిగిందో దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా కనిపిస్తోంది. మీ కాన్ఫిడెన్స్ ఏం చేయబోతున్నారు అసలు? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే ఉందండి. మీరు చెప్పారు ఇక్కడ బలం లేని చోట పోటీ చేస్తే కష్టమని. అటువంటి బలం లేని చోట ఒక బయట వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి గెలిపించాం, అమర్ని. అదే మా బలం. కాబట్టి అటువంటి బలమైన ప్రదేశంలో మేము ఉన్నాం. కాబట్టి మళ్ళీ అదే బలాన్ని మేము ప్రదర్శించబోతా ఉన్నాం. ఇప్పుడు ఏవైతే వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారో వెన్నుపోట్లని, లేకపోతే ప్రజాబలం ఉన్నటువంటి నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. రేపు రమ్మనండి, వాళ్ళు ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తారు కదా. అనకాపల్లిలో ఎవరికి ధైర్యం ఉందో వాళ్ళు పోటీ చేస్తే అప్పుడు తప్పకుండా అన్ని ప్రజలు నిరూపిస్తారు. మేం కదండి, నేను లేకపోతే ఇంకొకరు ఇది మాట్లాడేది కాదు. ప్రజాబలం ఎప్పుడు కూడా ప్రజలు అభిప్రాయాలు మనం గౌరవం ఇవ్వాలి. ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా నాయకులు వ్యవహరించాలి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి దానికి విరక్తి చెంది మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కలుస్తున్నారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని? ఏమి మాట్లాడబోతున్నారు? రేపు సాయంత్రం 4 o'clockకి కలుస్తున్నామండి అమరావతిలో. సో అక్కడ ఏం మాట్లాడబోతున్నాం మనం చెప్పలేం కాబట్టి మాట్లాడిన తర్వాత చెప్తాం. మాట్లాడిన తర్వాత డెఫినెట్గా అందరితో మీడియా వాళ్ళందరినీ పిలిచి చెప్పడం జరుగుతుంది అక్కడే అమరావతిలో. ఫస్ట్ జనసేనలోనికి దాడి కుటుంబం అనే ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. సో దానిపైన ఇప్పటికే మీకు ఫోన్స్ కూడా వచ్చి ఉండొచ్చు. మేబీ ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి? మేము యాక్చువల్గా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి ఈవేళ టీడీపీలో జాయినింగ్ అనేటువంటిది అనౌన్స్మెంట్ మా ప్లాన్లో లేదు. కానీ మీరు అన్నట్టుగా అందరూ